ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి బీరకాయ కీమా కర్రీ అండి. ఇందుకోసం ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. బీరకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే కీమా కూడా ఉడికించి పక్కన పెట్టుకోండి. 12 to 13 విజిల్స్ పెట్టుకున్నానండి కీమా వచ్చేసి నేను. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో 2 టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు అన్నీ ఫ్రై చేసేయండి బాగా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్, అలానే 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలానే 1 స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోండి. చాలా బాగుంటుందండి బీరకాయతో ఈ కీమా కర్రీ అనేది. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగా వదిలేయండి సిమ్లో పెట్టేసి. మనకి మసాలా అంతా బాగా పట్టేస్తుంది బీరకాయ ముక్కలకి. అలానే కప్పు కీమాను కూడా వేసేసుకోండి. కీమాలో వాటర్ ఏమైనా ఉంటే వేస్ట్ చేయకుండా కర్రీలో కలిపేసుకోండి. నేను కూడా వేసుకుంటున్నాను. 1 కప్ నిండా వచ్చింది నాకు కీమా వాటర్ అనేవి. కర్రీ బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. లైట్గా కొత్తిమీర చల్లేసుకొని కర్రీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కర్రీ మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా కమ్మగా ఉంటుందండి. చాలా ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.